ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 37వ అధ్యాయం. తిరుమలలోని ఆలయ వ్యవస్థలను తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించిన కాలంలో తిరుమల కొండపైన పూల తోటలు బాగా తక్కువగా ఉండేవి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కావడంతో పరంపరానుగతంగా ఆయన అలంకారంలో పుష్పాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. పూతోటలు తక్కువగా ఉండటంతో స్వామి అలంకరణలో పూల కొరత వేధించేది. దానిని రామానుజులు తీర్చే ప్రయత్నం చేశారు. తన శిష్యులతో తిరుమలపై నివాసం ఉంటూ పుష్పకైంకర్యం కోసం ఎవరైనా పనిచేస్తారా అంటూ ప్రశ్నించాడు. కొండ మీద ఆవాసము రామానుజుల కాలంలో చాలా కష్టమైన పని. బాగా చలి ప్రదేశం కావటము, దోమలు విషజ్వరాల బాధ ఉండటం వలన ఎవరూ కూడా ముందుకు రాలేదు. రామానుజుని శిష్యులలో ఒకరైన అనంతాచార్యులు మాత్రము ఆ సేవను అదృష్టంగా భావించి కొండకు పోయి పూలతోటను పెంచటానికి సిద్ధమయ్యారు. కొండ మీదికి వచ్చిన అనంతాచార్యులు ఎంతో కష్టపడి నందనవనాన్ని అభివృద్ధి చేశారు. అంతటి వనాన్ని పెంచటానికి నీరు కావలసి ఉంటుంది కాబట్టి సరోవరం లాంటి పెద్ద బావి తవ్వేందుకు సంకల్పించారు. ఆ పనిలో గర్భవతి అయిన భార్య, చిన్న కుమారుడు కూడా అవస్థపడుతూ సహాయం చేయటంతో స్వామివారు స్వయంగా మారువేషం ధరించి సహకరించడానికి ప్రయత్నం చేశారు. స్వామివారి కైంకర్యంలో ఇతరుల సహకారం ఎందుకని ఆయన అందుకు వ్యతిరేకరిస్తాడు. అప్పుడు స్వామివారు లీలగా ఆలయం వైపు పరిగెత్తారు. అనుమానించిన అనంతాచార్యులు తన చేతిలో ఉన్న గుణపాన్ని స్వామివారిపైకి విసిరారు. అప్పుడు ఆ వ్యక్తి ఆలయంలోకి వెళ్ళి మాయమయ్యారట. వెంకటేశ్వరుని విగ్రహం చుబుకానికి రక్తం కారడంతో వచ్చినవారు వెంకటేశ్వరుడనే విషయము స్పష్టమైందట. తాను వెంకటేశ్వరుని కొట్టానని ఆయన ఎంతో విలపించారు. అర్చకులు గాయానికి పుప్పొడి అద్ది ఉపశమనం చేశారు. అనంతాచార్యుని బాధ గమనించి భగవంతుడే బుజ్జగించి ఆ గాయపు గుర్తును శ్రీవత్స చిహ్నంగా భావిస్తానని, తనకు గాయమైన చోట పచ్చకర్పూరం అద్ది ఉంచాలని, తద్వారా అనంతాచార్యుల భక్తి అందరికీ తెలుస్తుందని శాసించినట్లు చెప్తారు. అనంతాచార్యుల భక్తిని లోకానికి వెల్లడించటానికి శ్రీనివాసుడే పద్మావతీ దేవితో కలిసి రాజకుమారుడు రాజకుమార్తె వేషాలు ధరించి అనంతాచార్యులు పెంచుతున్న పూతోటలో మొక్కలన్నీ చల్లాచదురు చేసి అంతా చిందరవందర చేసేవారట. అనంతాచార్యులు ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోలేక ఒక పదరింట్లో కాపు కాశారు. తోటపాడు చేస్తున్న రాజదంపతులను పట్టుకొని సంపెంగ చెట్టుకు కట్టేస్తుండగా శ్రీనివాసుడు తప్పించుకుంటాడు. దొరికిపోయిన పద్మావతీదేవిని స్వామి కైంకర్యానికి ఉపయోగించాల్సిన పూల మొక్కలు పాడు చేస్తున్నారనే కోపంతో సంపెంగ చెట్టుకు కట్టేస్తారు. నేను నీ కూతురు లాంటి దాన్ని విడిచిపెట్టు అని కోరినా వదలడు. ఉదయము అర్చకులు ఆలయం తలుపులు తెరిచి చూస్తే స్వామివారి వక్షస్థలంలో ఉండాల్సిన అమ్మవారు లేరని గమనిస్తారు. అర్చకుల్లో ఒకరికి ఆవహించి స్వామివారు జరిగిన విషయం చెప్తారు. జరిగింది తెలుసుకున్న అనంతాచార్యులు అమ్మవారిని పెళ్లి పుల్లబుట్టలో కూర్చోబెట్టి నెత్తిన పెట్టుకొని మోస్తూ ఆలయానికి తీసుకువెళ్లారట. క్షమాపణ చెప్తున్న అనంతాచార్యులతో నీ పుత్రికను నాకివ్వు అని అడిగి కంఠంలోని ఒక పూమాలను అనంతాచార్యుని మెళ్ళో వేసి అనుగ్రహించారు స్వామివారు. రామానుజాచార్యులు తిరుమల ఆలయంలో కైంకర్యాల విషయంలో లోపం లేకుండా ఏకాంగి వ్యవస్థ, యతీంద్ర వ్యవస్థ ఏర్పాటు చేశారు. వీరు ఎంత పాండిత్యం కలవారైనా ఆలయాధికారులకు, అర్చక స్వాములకు శాస్త్రీయ ధర్మ మర్యాదల్లో కైంకర్య విషయాల్లో లోపం కలగకుండా ఉండాలని ఆచార్య పురుష వ్యవస్థను ఏర్పాటు చేశారు. శాస్త్రీయ ధర్మ మర్యాద స్థాపన అనే పద్ధతికి నాంది పలుకుతూ అనంతాచార్యుని తొలి ఆచార్య పురుషునిగా నియమించారు. వేద సంపన్నుడు, విష్ణుభక్తుడు, మచ్చరం లేనివాడు, మంత్రాలు తెలిసి వాటిపై శ్రద్ధ కలవాడు, కోరికలు లేనివాడు, బ్రాహ్మణుడు వంటి ఎన్నో లక్షణాలు ఉండాల్సినందున అలాంటి వాడిగా ఎంచి అనంతాచార్యుని ఆచార్య పురుషునిగా నియమించారు. అన్ని ఆలయ మర్యాదలలో ముందు మర్యాద వారికే అందేలా చేశారు. మొదటి సెటారి, మొదటి తీర్థము, తొలి దర్శనము వంటివి వారికి ఇచ్చేలా ఏర్పాటు జరిగింది. ఆలయంలోని అర్చకులు ఇతర వైదిక సేవల వారి గుణగణాలు, సమర్థత, తత్పరత వంటివి సరిచూసే బాధ్యతలు ఆచార్య పురుషునిగా ఆయనకు లభించింది. అనంతాచార్యులను శ్రీనివాసుని మామగారు అంటూ గౌరవిస్తారు. ఆయనను రామానుజులు తొలి ఆచార్య పురుషునిగా చేయగా వంశస్థులకు పరంపరానుగతంగా ఆ గౌరవం దక్కుతుంది. ఇప్పటికీ ఆయన వంశస్థులను ఆచార్య పురుషులుగా గౌరవిస్తున్నారు. అనంతాచార్యులకు వెంకటేశ్వరుడు మాట ఇచ్చినట్లు చెప్పే ఐతిహ్యం ప్రకారమే
ఇప్పటికీ స్వామివారి చుబుగానికి శ్రీవత్స చిహ్నంతో అలంకరిస్తారు. అనంతాచార్యులు విసిరిన గుణపం దెబ్బ తగిలిన చోట పచ్చకర్పూరం అద్ది చిన్న మచ్చ పెడతారు. స్వామివారిపై అనంతాచార్యులు విసిరిన గుణపాన్ని తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో ప్రదర్శిస్తున్నారు. ఆలయంలో మహాద్వారం గడపకి కుడివైపు గోడకు వేలాడదీసి ఉంటుంది. వివరాలను తెలియజేసే ఫలకం కూడా అక్కడే వేలాడదీసి ఉంటుంది. స్వామివారు రాకుమారుడిగా అనంతాల్వార్ తోటలో పద్మావతీదేవిని విడిచి అప్రదక్షిణంగా ఆలయానికి పారిపోయారని ప్రతీతి. అందుకే బ్రహ్మోత్సవాల చివరిలో స్వామివారిని అప్రదక్షిణంగా అనంతాల్వార్ తోటకు తీసుకువెళ్ళి హడావుడిగా పరుగు పరుగున మళ్ళీ ఆలయానికి తీసుకువచ్చే సాంప్రదాయము నేటికి కొనసాగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 37వ అధ్యాయం సంపూర్ణం.